ఆ రోజు పిఠాపురంలో తను ఆ విధంగా మాట్లాడుతూ నేను తీసుకోవాల్సి వస్తుంది లా అండ్ ఆర్డర్ని అంటే ఒక దళిత మహిళ అని చెప్పి నువ్వు ఆ విధంగా అనగలిగావా? ఏదైనా క్యాబినెట్లో డిస్కషన్ చేసుకుంటారు. సో లా అండ్ ఆర్డర్ బాగోలేదు అది ఇది అని. ఇతను బహిర్గతంగానే లా అండ్ ఆర్డర్ బాగోలేదు అవన్నీ చెప్తున్నాడంటే అసలు ఇతని ఆంతర్యం ఏంటి? అసలు ఇతను కూటమితో కలిసి ప్రయాణం చేసే ఆలోచన విధానాలు ఉన్నాయా? లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేసి బీజేపీ జనసేన పార్టీ ఒకటయ్యే ఆలోచనలు ఉన్నాయి అన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున చెప్పింది సాయంత్రం ఉండదు, సాయంత్రం చెప్పింది రాత్రికి ఉండదు, రాత్రి చెప్పింది రేపు ఉండదు. సో అతన్ని మనం పెద్దగా అంటే స్టేట్ వైడ్ నాయకుడు కాస్త నేషనల్ వైడ్ అని చెప్పి జనసేన చెప్తుంది కదా. మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మీరేమో ఈ రకంగా చెప్తున్నారు. దానికి దీనికి సూటబుల్ కావట్లా. మేము చెప్పేది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వల్లే మహారాష్ట్ర విజయం సాధించి చెప్తారు. అది నిజం కాదంటారా? సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల మహారాష్ట్రలో ఎలక్షన్ గెలిచిందా, లేదంటే ఏపీలో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలక్షన్ గెలిచిందా? పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత చరిష్మా ఉంటే అంటే నా పర్సనల్ ఇది. సో అంటే ఏ పార్టీకి సంబంధించేలాగా నేనైతే చెప్పట్లా. ఈ 2 నిమిషాలు నా వ్యక్తిగతంగా రాష్ట్ర స్థాయి నాయకుడా లేదా దేశ స్థాయి నాయకుడా అన్నది అదంతా పక్కన పెడదామండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నీకు నేషనల్ వైడ్గా మంచి ఇది ఉంది అంటున్నావు కాబట్టి కూటమి నుండి బయటకు వచ్చేసి నువ్వు పోటీ చేస్తే నీ బలం ఏంటన్నది జనానికి తెలుసు. 2019లో నువ్వు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర నీది. నువ్వు ఇవాళ ఏదో పెద్ద లీడర్లాగా నువ్వు ఊహించుకోవడంలో తప్పులేదులే. ఏముందిలే, ఊహల పల్లకిలో అందరూ బతికేస్తాం. ఇతను కూడా అలాగే, అంతే తప్ప అతనికి అంత చరిష్మాను లేదు, ఏమి లేదు. గతంలో ఏం జరిగిందంటే ఎన్డీఏ కూటమి కావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన భూమికి పోషించారు. ఒక విషయం అన్న, ఈ ట్రయాంగిల్లో మీరు గమనించారు లేదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించట్లేదు అన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ సెక్షన్లో ఆంధ్ర గురించి ఆయన ప్రస్తావన ఎత్తుతూనే ఉన్నారు. ఈ ఎన్డీఏని టీడీపీని కలిపింది ఇది జనసేన అంటారు. మరి కలిపినాడు ఆంధ్రాకి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక హోదా గురించి, పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి, సెంట్రల్ యూనివర్సిటీల గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి, వెనకబడిన రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ గురించి, ఉత్తరాంధ్ర గురించి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఏమొద్దబ్బా, వీటి గురించి కూడా వద్దు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామా అన్నారు. అధికారంలోకి వస్తే వచ్చినారా లేదా? వచ్చారు కదా. ఏం చేసినారబ్బా? రీసెంట్గా 2 నెలల క్రితం 4200 మంది ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని తొలగిస్తే వాళ్ళ గనక మళ్ళీ తిరిగి విధుల్లో గనక తీసుకోకపోతే నేను ధర్నా చేస్తానని చెప్పి మా షర్మిలా మేడం డేట్ ఇస్తే కూటమి గవర్నమెంట్ కూసాల కదిలి ఆ 4200 మందిని అందులో మళ్ళీ ఉద్యోగస్తులు పెట్టుకున్నారంటే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీయా వైసీపీనా? మరి కూటమి గవర్నమెంట్ని ముచ్చోట్ల పట్టించింది ఆ రోజు మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో. ఆ 4200 మందిని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. అదనమాట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా డౌన్లో ఉంది. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎవరైనా భవిష్యత్తు కోరుకుంటారు, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావాలా, పదవుల్లో ఉండాలా, మన అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు? అన్న మేము అంటే వాస్తవంగా ఏంటంటే అన్న 2005 టు ఎలా వచ్చారు కాంగ్రెస్ పార్టీ? మీ ప్రస్తావన రాజకీయ ప్రస్తావన ఏంటంటే మా బ్రదర్ వచ్చేవాడికి విజయవాడ యూత్ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ అన్న అధికారంలో ఉండగానే మాకు బై బర్త్ ముందు నుంచి మా ఫాదరు పాలడి వెంకటరావు గారి దగ్గర ఉండేవాళ్ళు. మాజీ మంత్రి దివంగత నేత పాలడి వెంకటరావు గారి దగ్గర ఎక్కువ మా ఫాదర్ ఉండేవాళ్ళు. మాకు ఏంటంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు కానివ్వండి, మాకు ఒక ఇది అలవాటు. ఎందుకనంటే మేము చదువు అయిపోయిన తర్వాత కూడా యాక్టివ్గా కూడా కాంగ్రెస్లో రావడానికి ఆ టైంలో మా బ్రదర్ ఉండేవాళ్ళు. అయితే నన్ను ఇంట్లో తిట్టేవాళ్ళు అన్న, ఏదో జాబ్ చేసుకోరా బాబు, మనకు రాజకీయాలు ఎందుకు, అది ఇది అని కూడా అనేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్న స్వేచ్ఛ కంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛాభావం ఎక్కువ. ఒక వ్యక్తికి మనం ఏదైనా పని చేసి పెట్టాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే తప్ప
ప్రాంతీయ పార్టీల వల్ల ఎప్పుడు సాధ్యం అవుదన్న. ఎందుకంటే దానికి ఉదాహరణకు నేను చెప్తాను. నాకు సంబంధించిన వ్యక్తి తెలంగాణలో ఉంటే అతనికి హెల్త్ బాగోకపోతే అక్కడున్న ఎవరో ఒకరితో చెప్పి మనం చేయించుకోవచ్చు. కానీ ఈ ప్రాంతీయ పార్టీల వల్ల వీళ్ళ స్థాయి ఇక్కడి వరకే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ ఊరికి పరిమితమైన లీడర్లే తప్ప ఒక ఢిల్లీ స్థాయికి ఎదిగే లీడర్లు కాదు. పక్క స్టేట్కి వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యే లీడర్లు అయితే మాత్రం కాదు వీళ్ళు. అదొకటి. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమైపోతుందంటే ప్రతి బడుగు బలహీన వర్గాలు ప్రశాంతంగా బతకాలన్నా, ప్రశాంతంగా నిద్రపోవాలన్నా కూడా ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. మీరు ఇంకా అన్నారు యువకుడిని వేరే పార్టీలకు వెళ్తే పదవులు అన్నది. అంటే భవిష్యత్తు చూసుకుంటారు. ఎవరైనా రాజకీయంగా ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే ప్రజెంట్ ఏ పార్టీ అధికారంకి వస్తుంది, మన భవిష్యత్తు ఎలా ఉండాలా, కొంచెం హై పవర్ని ఎవరైనా కోరుకుంటారు. ఏముందన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు చూసుకుంటే గవర్నమెంట్ వచ్చే పరిస్థితి అవకాశం లేదు కదా. మాకు అధికారం అన్నది మాకు కొత్త ఏం కాదన్న. కాంగ్రెస్ పార్టీకి ఒడిదిరుగులు అన్నది జరుగుతానండి. సో ఈసారి ఏంటంటే ఇంకొక 5 years వెనక్కి వెళ్ళి మీకు ఐడియా ఉండే ఉంటుంది. 94లో లేవు మేము అధికారంలో, 99లో కూడా లేవు. కానీ ఎక్కడ మేము తగ్గలేదు, ఎక్కడ అదే పడలా. కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కానివ్వండి, గతంలో 2014 వరకు, అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు చేశారు ఆ రోజుల్లో. రాజ్కోమల్ గారు కాంగ్రెస్లో ఉంటే గెలిచినా ఓడిపోయినా టీడీపీ వాడితో మాట్లాడిపోవడం కానివ్వండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఎదురుపడితే హాయ్ అంటే హాయ్. ఇవాళ ఏమైపోయిందంటే ఈ ప్రాంతీయ పార్టీల వలన ఒక కంపెనీలా తయారైపోయింది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా. సో వీడు తీసేయడం మన ఉద్యోగాన్ని, వెళ్దాం పండి వేరే దానికి ఒక ప్యాకేజ్ ఏదో ఒకటి మాట్లాడుకోవటం, అందులోకి వెళ్తాం, టికెట్లు తెచ్చుకోవడం, మళ్ళీ వనరులు సంపాదించుకోవడం. ఇవాళ ఏమైపోయిందంటే ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలో విలువలతో లేని రాజకీయాలు చేయటమే. దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారు. ఇవాళ ఆయనకి అధికారం లేదు. ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఇలా రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. అధికారం కోసం వెంపర్లాట. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి రాజకీయ నాయకులు అలా తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నారు కదా. రెండోది ఏంటంటే మీరు ఒక పాయింట్ చెప్పావు అన్న, కరెక్ట్ పాయింటే చెప్పావు. అంటే మంచి వయసు మీద ఉన్నారు, పదవులు అంటే యూత్లో ఉన్నారు, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ వేరు వేరు పార్టీలో ఉండి అధికారం అని. అధికారం అన్నది శాశ్వతం కాదన్న. మనం తీసుకుని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నది లైఫ్ లాంగ్ అలా ఉండాలి రాజకీయాల్లో ఉన్నంత వరకు. అంతేగాని చెప్పి ఇవాళ అధికారం లేదని వెళ్ళిపోవడం, ఇది ఎలా ఉంటుందంటే అమ్మ అన్నం పెట్టలేదని చెప్పి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సాయంత్రానికో రేపొద్దునికో ఎల్లుండికో మళ్ళీ అదే ఇంటికి రావాలి, అదే అమ్మ వండింది పెట్టింది తినాలి మనం. సో కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటిదే. వీళ్ళు వెళ్తూ ఉంటారు, లీడర్లు అందరూ వెళ్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ని తయారు చేస్తుంది. లీడర్లు తయారు చేసే కంపెనీ ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇవాళ ఏపీలో 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీ కర్మాగారంలో ఎంతమంది నాయకులు తయారయ్యారు? కొత్తగా ఎవరు తయారయ్యారు? ఇవాళ మీరు గమనించారు, పార్టీలను కూడా పక్క చూపులు చూసారు, పక్క పార్టీకి వెళ్ళారు. సీనియర్లే కదా ఉన్నది ఎవరు? ఇంకా సీనియర్లు వెళ్ళారు తప్ప క్యాడర్ వెళ్ళలేదు.